అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్. రాజకీయ పార్టీలు మోడల్ కోడ్ పాటించాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం. పెన్షన్లు పెంచిన ఘనత చంద్రబాబుదేనన్న మంత్రి కొండపల్లి. బడిపంతుల ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తున్న నిరుద్యోగులు. ఆశల పల్లకీలో ఎదురు చూస్తున్న డిఎస్సి అభ్యర్థులపై వాజీ ప్రత్యేక కథనం. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. సమావేశంలో ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కోటి సభ్యత్వాల నమోదు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో నారా లోకేష్, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, కేఈ కృష్ణమూర్తి, అశోక్ గజపతిరాజు, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, అశోక్ బాబు, షరీఫ్, గుమ్మడి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2600 ఏళ్ల క్రితం అహింస జరగకూడదని 102 మంది గోత్రీకులతో ఆత్మార్పణ చేసుకున్న మహిమాన్వితురాలు వాసవి కన్యకా పరమేశ్వరి అని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆర్య వైశ్యులే కాకుండా అందరి భక్తుల మన్ననలు పొందుతున్న ఏకైక దేవత వాసవి కన్యకా పరమేశ్వరి అని చెప్పారు. తొలిసారిగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడం, ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. ఆర్య వైశ్యులు సమాజంలో కష్టపడి పనిచేసి నీతి నిజాయితీగా సంపాదించిన సంపాదనలో సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు చేయటం వారి రక్తంలోనే ఉందన్నారు. ఆర్య వైశ్యులు ధనాన్ని ధర్మ కార్యక్రమాలకు వినియోగించడం అభినందనీయమని కొనియాడారు. వాసవి దేవి దర్శనమిస్తే అక్కడి నుంచి వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవాలయంగా అమ్మవారిని ఆర్యవసులు దేవతగా కొలిసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే నేను అక్కడ లోపల పోయినప్పుడు చూశాను. ఆవిడ త్యాగానికి, శక్తికి, సంకల్పంతో నేడు అన్ని వర్గాలు పూజలు చేస్తున్నారు. ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టిన దేవత కోసం ఆవిడని దర్శించుకుంటే పుణ్యం వస్తుంది, మన కోరికలు నెరవేరుతాయనే ఉద్దేశంతో అందరూ కూడా దర్శనం చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు చూస్తే ఈ వాసవి మాతకి దేశం మొత్తం దేవాలయాలు కట్టారు, బ్రహ్మాండమైన దేవాలయాలు కట్టారు, పూజలు చేస్తున్నారు. ఇప్పుడు బెంగళూరులో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ కట్టారంటే అది ఆ తల్లిపై నుండే నమ్మకమే కాదు మహిమ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం, ఈరోజు ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఈ టెంపుల్కి చాలా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఏదైతే మనందరం చూస్తున్నా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఈ నెల 29న షెడ్యూల్ వెలువడినందున ఆ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఫిబ్రవరి 3న విశాఖపట్నం జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారని, నామినేషన్ల స్వీకరణకు ఫిబ్రవరి 10వ తేదీ ఆఖరు తేదీ అని, 11న స్క్రూటినీ, 13న ఉపసంహరణకు అవకాశం ఉందని తెలిపారు. ఫిబ్రవరి 27న ఎన్నిక ఉదయం 8 గంటల నుండి
మధ్యాహ్నం 4 గంటల వరకు జరుగుతుందని, లెక్కింపు మార్చి 3న ఉంటుందని, మార్చి 8 లోపల ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ పలు అంశాలను వివరించారు. గజపతి నగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి కేవలం 8 నెలలు మాత్రమే అయిందని, ఈ విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తించాలని అన్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్లు సంవత్సరానికి కేవలం 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ వచ్చిన సంగతిని గుర్తు చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు 3 నెలల బకాయిలు కలుపుకొని ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందని అన్నారు. దివ్యాంగుల పెన్షన్లు 3000 నుంచి 6000కు పెంచామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన దగ్గర నుంచి అహర్నిశలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి రేయింబవళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఏదో సూపర్ 6 స్కీమ్స్ మేము ప్లాన్ చేయట్లేదని, సూపర్ 6 పథకాలు అమలు అవ్వవు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక లేనిపోని అపోహలు క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల ప్రభుత్వంలో చాలా మంచి విషయాలు ఈరోజు ప్రభుత్వం చేస్తాము. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్ 1000 రూపాయలు పెంపు అనేది జరిగింది. వాళ్ళు 2000 నుంచి 3000 పెన్షన్ పెంచుతామని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు పెంచారు. అంటే మొదటి సంవత్సరంలో 250 రూపాయలు పెంచారు. 250 పెంచి ఈరోజు 5 సంవత్సరాలుగా చేసిన పనులన్నీ కూడా మేము చేశాము, 7 నెలల్లో మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని చెప్తున్నారు. అంటే ఎంత దయనీయ స్థితి అంటే, మీరు ఇచ్చింది రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినప్పుడు సుమారు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెనుబారు ఇచ్చారు. 11 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం ఆస్తులు తాకట్టు పెట్టి, ప్రభుత్వం ప్రతి డిపార్ట్మెంట్ కొల్లగొట్టి, ప్రతి డిపార్ట్మెంట్లో ఎటువంటి ఆర్థిక స్థితిగతులు లేకుండా మాకు అప్పచెప్పారు. అయినా సరే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్ కార్యక్రమం పెద్ద ఎత్తున డైరెక్ట్గా 1000 రూపాయలు ఇవ్వడం కాకుండా 3 నెలలు ఏదైతే పెండింగ్ పేమెంట్ అంటే ఇస్తామని మాట ఇచ్చి 3 నెలలు ఏప్రిల్ నుంచి అమలు చేసే విధంగా 3 నెలల పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా మీరు చూస్తే వికలాంగుల పెన్షన్, అసలు వికలాంగుల పెన్షన్ మీరు పెంచారా? గత ప్రభుత్వంలో 3000 రూపాయలు, తెలుగుదేశం ప్రభుత్వంలో 3000 రూపాయలు ఇస్తే అదే పెన్షన్ని మీరు కొనసాగించారు. ఈరోజు వికలాంగుల గురించి ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు 3000 నుంచి 6000 రూపాయలు పెన్షన్ చేశారు. 3000 రూపాయలు వికలాంగులకు ఇచ్చే పెన్షన్ని 6000 చేసి ఈరోజు వికలాంగుల పట్ల దైవ స్వభావం అయిపోయాం. ఆయన ఈరోజు పెద్ద ఎత్తున వికలాంగులందరికీ కూడా సుమారు 9 లక్షల వికలాంగులు, వాళ్ళందరికీ కూడా 3000 నుంచి 6000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. లక్షలాది మంది బడిపంతుల్లో ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తున్నారు. కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. టెట్ ఫలితాలు వచ్చి 3 నెలలైనా డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం ప్రకటనకు నోచుకోలేదు. అదిగా వస్తోంది, ఇదిగా వస్తోంది అంటూ వస్తున్న వార్తలతో ఆశల పల్లకీలో ఊరేగుతున్న నిరుద్యోగులకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. డిఎస్సిపై వాజీ ప్రత్యేక కథనం. లక్షలాది మంది బడిపంతుళ్ళు ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తున్నారు. కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ డిఎస్సి ద్వారా జిల్లాల వారీగా ప్రభుత్వ రంగ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేస్తారు. 2024 ఎన్నికల ముందు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 6100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించగా అది కోర్టు కేసుల జాప్యం, ఎన్నికల కోడ్ తదితర ఆటంకాలతో అటకెక్కింది. జగన్ ప్రభుత్వ హయాంలో డిఎస్సి ఇవ్వాలని నిరుద్యోగులు గగ్గోలు పెట్టినా పట్టించుకున్న పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో మెగా డిఎస్సి ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు తన తొలి సంతకాల్లో ఒకటిగా 2024 జూన్ 13వ తేదీన మెగా డిఎస్సిపై సంతకం పెట్టారు. సంతకం పెట్టిన రోజే 16,347 పోస్టులతో మెగా డిఎస్సిగా ఒక ప్రకటన జారీ చేశారు. మెగా డిఎస్సి అంటే
నిరుద్యోగుల అంచనాల్లో కనీసం 25,000 ఉద్యోగాలు ఉండాలి. అస్సలు నోటిఫికేషన్ లేకుండా పోవడం కంటే ఇచ్చిన పోస్టులతోనే ఆ నోటిఫికేషన్తో నిరుద్యోగులు సరిపెట్టుకున్నారు. సీఎం చంద్రబాబు సంతకం చేసిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని ఆశించినప్పటికీ నిరుద్యోగులకు సమయం కావాలనే ఉద్దేశంతో దాన్ని వాయిదా వేశారు. ఏపీ టెట్ 2024 జూలైలో నోటిఫికేషన్ జారీ అయింది. డిఎస్సి ఎంపికలో టెట్ వెయిటేజీ మార్కులు చాలా కీలకం. నిరుద్యోగులు మళ్ళీ టెట్ పరీక్ష కోసం సన్నద్ధం కావడం అనివార్యమైంది. ఆ పరీక్షల ఫలితాలు వచ్చేసాయి, కానీ ఇప్పటికీ డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం రాలేదు. అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి అనే మంత్రుల లీకులతో నిరుద్యోగుల ఆశలు చిగురించాయి. సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమా అంటూ ఎస్సీ వర్గీకరణ అంశం తెరపైకి వచ్చింది. డిఎస్సి నోటిఫికేషన్ను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ వర్గీకరణ అంశం సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతున్నది. దీనికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించింది. ఈ కమిషన్ జిల్లాల వారీగా పర్యటిస్తూ వర్గీకరణ అంశం మీద ఆయా వర్గాలతో అభిప్రాయాలను సేకరిస్తోంది. ఈ లెక్కన డిఎస్సి నోటిఫికేషన్కు మరింత జాప్యం కలిగే పరిస్థితులు ఉన్నాయి. డిఎస్సికి మార్చి 2025లో పరీక్షలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం ఉండడంతో స్వాతి చినుకుల కోసం ఎదురుచూస్తున్న ఆలుచెప్పల వలె డిఎస్సి నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. మార్చి నెలలో పరీక్షలు పెట్టాలంటే 3 నెలల ముందే నోటిఫికేషన్ రావాలి. జనవరిలోగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడుకుంటే మార్చిలో పరీక్షల నిర్వహణ అసాధ్యం. కేవలం సిలబస్ మాత్రమే విడుదల చేసి నోటిఫికేషన్ విషయంలో మాత్రం జాప్యం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 25,000 ఖాళీలు కాకుండా 16,347 పోస్టులే అని ప్రకటించారు. కొత్తగా బీఈడీ, డిఈడీ పూర్తి చేసిన వారికి కూడా మెగా డిఎస్సిలో అవకాశం కల్పిస్తామన్నారు. డిఎస్సికి 90 రోజులు గడువు ఉండాలంటూ టెట్ షెడ్యూలు మొదట సెప్టెంబర్లో, తర్వాత అక్టోబర్కు మార్చారు. టెట్ ఫలితాలు వచ్చి 3 నెలలైనా డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం ప్రకటనకు ఎప్పటికీ నోచుకోలేదు. అదిగో వస్తోంది, ఇదిగో వస్తోందంటూ వస్తున్న వార్తలతో ఆశల పల్లకీలో ఊరేగుతున్న నిరుద్యోగులకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ విఆర్ అంబేద్కర్ ఆదేశించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలపై తమ ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఇంటర్ అర్హత పరీక్షలు శని, సోమవారాల్లో జరుగుతాయని, ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయని ఆర్ఓఐ మధ్య ఆదినారాయణ తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు మాట్లాడుతూ మార్చి 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగే ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకు 1313 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, వీరిలో 1087 మంది రెగ్యులర్, 226 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. వీరి కోసం జిల్లాలో 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 60 మంది ఇన్విజిలేటర్లను నియమిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించాలని, జెరాక్స్ షాపులను మూసివేయాలని చెప్పారు. మన్యం జిల్లాలో రోజురోజుకి ఏనుగుల దాడులు పెరుగుతున్నాయి. నిన్నటి వరకు పొలాలపై దాడి చేసి రైతుల యొక్క పంటలను నష్టపరిచాయి. ఇవాళ ఉదయం జిఎమ్మ వలస మండలం పెదమేరంగి జంక్షన్ వద్ద గల సాయి గాయత్రి మినీ మోడర్న్ రైస్ మిల్ పై దాడి చేసి తలుపులను విరిచివేశాయి. చిన్న చిన్న దుకాణాలపై దాడి చేసి నష్టం చేకూర్చాయి. జిల్లా పోలీస్ శాఖలో స్నిప్పర్ డాగ్ గా విశేషమైన సేవలు అందించి మృతి చెందిన పోలీస్ డాగ్ వీణాకు అధికార లాంఛనాలతో అయ్యనపేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. 2014వ సంవత్సరంలో ఫీమేల్ స్నిప్పర్ డాగ్ గా వీణా ఇంటెలిజెన్స్ విభాగంలో శిక్షణ పూర్తి చేసుకుని జిల్లాకు వచ్చింది. శిక్షణ సమయంలో వీణాకు వెంకట్రావు అనే ఏఆర్ కానిస్టేబుల్ హ్యాండ్లర్ గా వ్యవహరించేవారని, ఆయన 2021లో మరణించడంతో వీణా బాధ్యతలను మరో ఏఆర్ కానిస్టేబుల్ ఎన్ శ్రీనివాసరావుకి అప్పగించామని జిల్లా ఎస్పీ తెలిపారు.
డాగ్ వీణ తన చివరి శ్వాస వరకు జిల్లా పోలీస్ శాఖకు సేవలు అందించిందన్నారు. జిల్లాకు ముఖ్య వ్యక్తులు విచ్చేసే సమయంలో వారి భద్రత కొరకు బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ చేపట్టే ముందస్తు భద్రతా చర్యల్లో చురుగ్గా పాల్గొని ఎక్స్ప్లోజివ్స్ ను గుర్తించేందుకు తనిఖీలు నిర్వహించేదన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే ముఖ్య అతిథులకు పుష్పగుచ్చాలను అందించడంలో నేర్పుగా వ్యవహరించేదన్నారు. పోలీస్ డ్యూటీ మీట్స్ లోను ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులు పాతిపెట్టిన ల్యాండ్ మైన్స్, ఎక్స్ప్లోజివ్ వస్తువులను గుర్తించడంలో చురుగ్గా వ్యవహరించి పోలీసుల మన్ననలను పొందిందన్నారు. God, focus. Up. 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 పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం రస్తా కొంటుబాయిలో ఉపాధి హామీ కూలీలకు అస్వస్థత నెలకొంది. ముగ్గురు యువకులు ఉపాధి హామీ పనుల్లో భాగంగా చెరువు తవ్వుతున్నప్పుడు పులిదుంపలు లభించగా కాల్చుకొని తిని వాంతులు పాలయ్యారు. స్థానికులు వీరిని కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. ఎర్లీ మార్నింగ్ 9 ఆ టైంకి మనకు ముగ్గురు తీసుకొచ్చారు నాతో. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఊళ్ళో రస్తాకుల నుండి ముగ్గురు యువకులను తీసుకొచ్చారు. వాళ్ళ ఊళ్ళో ఒక రకమైన దుంప మనకు తెలియలేదు, దుంప కాల్చుకొని తిన్నారు. తిన్న తర్వాత ఒక గంటన్నర అయిన తర్వాత వాళ్ళకి తల తెసరడము, కళ్ళు తిరగడము, వాంతులు రావడము ఇలా అయ్యేసరికి వెంటనే మొదలు తీసుకొచ్చినప్పటికీ వాళ్ళు కొంచెం అన్స్టేబుల్గా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ గ్యాస్ట్రిక్ వాస్తో పాటుగా మిగతా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాం. వాళ్ళకి వచ్చినప్పటికి ఇప్పుడు కొంచెం స్టెబిలైజేషన్ అయ్యింది. అయితే పూర్తిగా ఏ రకమైన దుంప అనేది మనకు పూర్తిగా తెలియదు, దాని విషయం తెలియదు. సో అలా అట్ ద సేమ్ టైము ఇది కూడా రెస్పాండ్ ఎలా అవుతుంది మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు నుంచి ఫాలోఅప్ చేస్తున్నామండి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద జిల్లాలో మత్స్య సంపదను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. మత్స్య సంపదను పెంచడం ద్వారా ప్రజలకు పోషక ఆహారం అందడంతో పాటు ఎన్నో కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. PMMSY పథకం అమలుపై తమ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం 5 ఏళ్ల పాటు అమలు కానుందని, ఇప్పటికే 4 ఏళ్లు ఈ పథకం కింద మత్స్య సంపదను పెంచేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. ఈ పథకం కింద మహిళలు, SC, STలకు 60%, ఇతరులకు 40% సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. మహిళలు స్వశక్తితో అభివృద్ధి చెందిన నాడే స్త్రీ సాధికారత సాధ్యమవుతుందని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. ఈ రోజు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా మెప్మా బజార్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. వివిధ మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించే నిమిత్తం మెప్మా ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా ఉన్న వివిధ స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను విక్రయించే నిమిత్తం పలు వస్తువులను సిద్ధం చేశారు. కార్యక్రమాల్లో TPRO సింహాచలం, సిటీ మిషన్ మేనేజర్ సన్యాసిరావు, వివిధ డ్వాక్రా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఒక 13 ఇయర్స్ నుంచి డ్వాక్రా మహిళగా ఉన్నాను. 10 ఇయర్స్ నుంచి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను.
డ్వాక్రాలో లోన్ తీసుకొని దాదాపు ఒక 30,000తో చిన్న వ్యాపారాన్ని స్టార్ట్ చేశాను. ఆ వ్యాపారాన్ని ప్రతిసారి కూడా డ్వాక్రాలో నా చిరు వ్యాపారాలు దీంట్లో తీసుకోవడం, 10,000 ఫస్ట్ తీసుకొని తర్వాత 20,000 తీసుకొని అలాగ చిన్న మిషన్స్ కూడా స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక బొటిక్ని కూడా స్థాపించాను. TLF లోన్లో 2 lakhs తీసుకొని బొటిక్స్ అన్నీ కూడా మగ్గం వర్క్, ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ వర్క్ బొటిక్స్ కూడా తీసుకొని ఆ బొటిక్స్ తర్వాత ఈ బ్యాంగిల్ షాపు, ఫ్యాన్సీ షాప్ని రన్ చేస్తున్నాను. మాకు డ్వాక్రా మహిళగా నేను ఒక దీంట్లో ఎక్కడో ఇంట్లో గృహిణిగా ఉండకుండా కూడా నేను ఒక ముగ్గురికి ఇప్పుడు ఉపాధి కల్పిస్తున్నాను. నేను డ్వాక్రా మహిళగా చేరి నాకు చాలా గర్వంగా ఉంది. మా TLFలో లోన్స్ మాకు ఇప్పించి చాలా ఎంకరేజ్మెంట్, మా బిజినెస్కి ఎవరైతే బిజినెస్లు ఉన్నాయో వాళ్ళకి మా డ్వాక్రా తరఫున పెద్దవాళ్ళందరూ కూడా మాకు బాగా ఎంకరేజ్మెంట్ చేసి ఇంకా డెవలప్మెంట్ చేయడానికి చూస్తున్నారు. నెక్స్ట్ ఇంకా పెద్ద మిషన్స్ కూడా నేను తీసుకొని మా డ్వాక్రాని నా బిజినెస్ని కూడా ఇంకా డెవలప్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మార్కెట్ ద్వారా వ్యాపారం చేస్తాను. ఆల్రెడీ మాకు సొంత షాప్ ఉంది. తర్వాత ఇంటికాడ తయారీ వర్క్ చెప్పుల షాపు ఉంది సార్. చెప్పులు తయారు చేస్తాం. దాని ద్వారా మనకు మెట్మవాడు అదే అర్బన్ మార్కెట్ ద్వారా వ్యాపారాలు ప్రతి నెల కండక్ట్ చేస్తున్నారు. అది వారం కూడా పెడితే మంచిదనేసి నేను ఆలోచిస్తున్నాను సార్. నమస్తే. చెప్పుల షాపు, బట్టలది, తర్వాత బ్యాగులు, బ్యాంగిల్స్, తర్వాత బ్యూటీ, నేనైతే చెప్పులు ఫుట్వేర్ సార్. మాది చెప్పుల షాప్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తున్నాం. మా ఇంటి వద్దే చేస్తున్నాం. ఇది కూడా మాకు నెల కల్పిస్తున్నారు ఈ అవకాశాన్ని. అది వారం కల్పిస్తే మరీ మంచిదని కోరుకుంటున్నాను సార్. జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిపై తమకు అవగాహన ఉన్నా కనీస అవసరాలు తీర్చమని అడగకుండా ఉండలేమని అన్నారు. ఐఆర్ ఎంతో కొంత చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో పాలనా సంస్కరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సర్వీస్ రూల్స్ ప్రక్షాళన చేయాలని అన్నారు. 1990లో ఏర్పడిన పాలనా వ్యవస్థను తక్షణమే మార్పులు చేయాలని అన్నారు. 4 దశాబ్దాల కాలంలో అనేక కోర్టు తీర్పులు వెలువడ్డాయని, సంస్కరణల కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వుల గతంలో వెలువడ్డాయని, దాని ప్రకారం ఏర్పడిన ట్రిబ్యునల్ ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలను డీల్ చేస్తున్నారని, రాష్ట్ర విభజన కేటాయింపులు పూర్తయిన సందర్భంగా దానిని రద్దుపరిచిన విషయాన్ని ప్రస్తావించారు. నాటి తెలుగు రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1989లో ఆ చట్టం కింద మరలా మాకు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు. ఆ ట్రిబ్యునల్ని గత ప్రభుత్వం కేవలము తెలంగాణ ప్రభుత్వం రాజకీయ పార్టీ టీఆర్ఎస్ యొక్క ఫుట్ ప్రింట్స్ని వాళ్ళని అడుగుజాడలు ఫాలో అవుతూ వాళ్ళు రద్దు చేశారన్న కారణంగా మా దగ్గర కూడా మా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ రద్దు చేయడం జరిగింది. దీనివల్ల ఇవాళ వివిధ శాఖల్లో ఉద్యోగులకు సర్వీస్ వ్యవహారాలు లిటిగెంట్ అయిపోయినాయి. కాబట్టి మరలా రేపు వచ్చే మేలో ఆ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అధికారంలో తెలుగుదేశం పార్టీ జరుపుకునే మహానాడు లోగా ఆ మరలా ఉద్యోగులందరూ కూడా వారిని స్మరించుకునేలాగా ఆ జన్మదినం నాటికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని పునరుద్ధరించాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగిందనే విషయాన్ని మనవి చేస్తూ, ఇంకా ఈ విషయాలు అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద అన్ని జిల్లాల్లో మా కార్యవర్గ సభ్యుల్ని కొంత చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దుష్ప్రచారాలకి, తప్పుడు ఆరోపణలకి ఛాన్స్ ఇవ్వకుండా మనం స్పష్టంగా మనకు కావాల్సింది ఏంటి, ప్రభుత్వానికి ఉన్న పరిమితులు ఏంటి, వీటి మీద అవగాహన కల్పించుకుని ఒక్కొక్క అంశాన్ని పరిష్కారం చేసుకుని ముందుకు వెళ్ళాలనే విషయంలో నేను అన్ని జిల్లాలు పర్యటిస్తూ అనుకోకుండా ఈరోజు విజయనగరంలో మా కార్యవర్గ సభ్యుల్ని, కలెక్టర్ గారిని కూడా మర్యాదపూర్వకంగా కలిసి ఈ జిల్లాలో వారి కలెక్టర్ గారి ముఖ్యంగా చెప్పాల్సిన మరొక విషయం ఏంటంటే, నేను చాలా జిల్లాల్లో చూశాను, విజయనగరం జిల్లా కలెక్టర్ గారు చాలా టీమ్ స్పిరిట్తో ఈ జిల్లాలో అన్ని శాఖల ఉద్యోగుల్ని సరైన ఒక నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ ఆయనతో పాటు క్యారీ చేస్తూ తీసుకెళ్తా ఉన్నారు. తప్పనిసరిగా ఈ విజయనగరం జిల్లా రాష్ట్రంలో అన్ని పారామీటర్స్లో నెంబర్ 1 స్థానానికి చేరుకుంటుందని, ఆ దిశగా ఈ జిల్లాలో మా ఉద్యోగులు, మా సంఘ సభ్యులందరూ కలెక్టర్ గారు వెనకాల సపోర్టివ్గా ఉంటూ వారి వెనకాల ర్యాలీ చేయాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లాలో కొన్ని వేల మంది దివ్యాంగులు జీవితాలు గడుపుతూ ఉన్నారు. పట్టణంలో ఖాళీగా పడి ఉన్న స్థలాలు కేటాయించాలని దివ్యాంగుల పరిరక్షణ సమితి సభ్యులు వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు.
13 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నప్పటికీ విజయనగరం లోకల్లో మాకు ఎటువంటి దివ్యాంగుల సమస్యలు చెప్పుకోవడానికి, మాతో చర్చించుకోవడానికి, మేము వారితో మాట్లాడడానికి, మాకు కూర్చోడానికి ఎటువంటి ప్లేస్ కూడా లేదు. అందుకని మరి అనేకమైన రాజకీయ నాయకులు వస్తున్నారు, మారుతున్నారు. కానీ మమ్మల్ని దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితికి ఒక ఆఫీస్ కావాలని గత కాలం బట్టి మేము విన్నవించుకుంటున్నాం. అదిగో ఇదిగో అని చెప్తున్నారు, కానీ మాకు ఎక్కడ ప్లేస్ చూపించట్లేదు. ఈరోజు మేము కలెక్టర్ గారిని కలవడానికి మరియు కొన్ని ప్లేసులు ఆధారం తీసుకొని వారి దృష్టిలో పెడుతూ ఉన్నాం. కాబట్టి కలెక్టర్ గారు మా అందరి దృష్టి నుంచి మరి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో మరి మేము కలెక్టర్ గారిని కలవనున్నాము. కలిసే ముందు మీడియా వారికి విన్నవించుకునే విన్నపములు ఏంటంటే, వారు మాకు మరి సమస్యలు చెప్పుకోవడానికి, మరి అనేకమైన విషయాలు మీరు సాధించుకోవడానికి మరి మాకు ఒక ప్లేస్ అంటూ కావాలి, ఒక స్థలం కావాలి. అందుకని మేము ఒక ఆఫీస్ పెట్టుకోవాలని ఆశిస్తున్నాం. ఈ విషయాన్ని పట్టుకొని మేము కలెక్టర్ గారిని దర్శించి వారిని అడగాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి విజయనగరం జిల్లాలో ఒక ఎన్జిఓగా దివ్యాంగులకు సేవలు అందిస్తూ అనేక కార్యక్రమాలు దివ్యాంగుల మధ్య చేయడం జరుగుతుంది. అయితే వీరు సమావేశాలు అవ్వడానికి, లేకపోతే వారి యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా జరిపించుకోవడానికి ఒక స్థలము లేకపోతే ఒక కార్యాలయం అంటూ ఏమీ లేదు. కాబట్టి దాని నిమిత్తం ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి ఒక కార్యాలయాన్ని కానీ, లేకపోతే పాడుబడిన బంగ్లా ఏదైతే ఈ యొక్క విజయనగరం జిల్లాలో ఉంటుందో ఆ యొక్క బంగ్లాని ఒక తాత్కాలికంగా దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇవ్వాలని కోరడం జరుగుతుంది. అట్లాగే దానికి సంబంధించిన లెటర్ కూడా తయారు చేసి కలెక్టర్ గారికి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి చేసిన సేవలను ఈ యొక్క విజయనగరం జిల్లా కలెక్టర్ గారు, అట్లాగే రాజకీయ పార్టీ నాయకులు, ఇంకా ప్రభుత్వ అధికారులు గుర్తించి ఒక దివ్యాంగులందరూ కూడా ఒక మేలుకరమైన విధానంలో ఉపయోగపడే కార్యాలయాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆర్యవైశ్యుల కల్పతరువు వాసవి మాత, దుష్టులను శిక్షించేందుకు అవతరించిన జగజ్జనని వాసవి మాత. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రైమూర్తి దేవతలకు మూల కారణమైన భువనేశ్వరి దేవిని వాసవి మాతగా పూజిస్తారు. వాసవి మాత ఆత్మార్పణ దినం సందర్భంగా వాచి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇంగీ దేశాన్ని పరిపాలించే కుసుమశ్రేష్ఠి వైశ్యులకు రాజు. శాలివాహన శకం 11వ శతాబ్దంలో కుసుమశ్రేష్ఠి సుమారు 18 పరగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకొని పరిపాలించేవాడు. ఆయన భార్య పేరు కుసుమాంబ. వారికి సంతానం లేని కారణంగా రాజగురువు భాస్కరాచార్యుల సూచన మేరకు పుత్రకామేష్టి యాగాన్ని చేశారు. వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తర నక్షత్రం కన్యారాశిలో కుసుమాంబ కుసుమశ్రేష్ఠులకు జన్మించిన సంతానమే వాసవాంబ. వాసవి అన్ని కళలను తర్కశాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. రాజరాజ నరేంద్రుడి తండ్రి అయిన చాళుక్య విష్ణువర్ధనుడు జైత్ర యాత్ర ముగించుకొని పెనుగొండ మీదుగా తన రాజధాని అయిన రాజమహేంద్రవరంకు పోతున్నప్పుడు వాసవాంబను చూసి వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ వాసవి తాను మాత్రం జీవితాంతం కన్యగా ఉంటానని, ప్రాపంచిక విషయాలతో తనకు సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది. అందుకు విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ దాన భేద దండోపాయాలతో ఆ రాజు యొక్క సేనను తిప్పికొట్టారు. వాసవి సూచనలను అనుసరించి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు 103 అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు. అప్పుడు వాసవి 102 గోత్రాలకు సంబంధించిన వారిని ఉద్దేశించి, మీరంతా నాతో పాటు మంటలలో దూకి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగినప్పుడు వారంతా మనస్ఫూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. అప్పుడు వాసవిని దేవుని అంశగా భావించి తమకు నిజరూపాన్ని చూపించమని కోరారు. ఆమె తన నిజరూపాన్ని దేదీప్యమానమైన వెలుగులో చూపించగా తాను ఆది పరాశక్తి ఆర్యమహాదేవి యొక్క అవతారాన్ని కూడా చెప్పినట్లు పురాణాలలో ఇతిహాసాలలో చెప్పబడి ఉంది. ఆమె నోటి నుండి పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షమైంది. అప్పుడు వాళ్ళంతా తమ ఇష్టదైవాలను తలుచుకొని అగ్నిగుండంలో దూకి ప్రాణత్యాగం చేశారు. విష్ణువర్ధనుడు రక్తం కక్కుని అక్కడికక్కడే మరణించారు. నరేంద్రుడు వాసవి గౌరవార్థం ఒక విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. అప్పటి నుండి వైశ్యులందరూ వాసవి కన్యకా పరమేశ్వరిని వైశ్యకుల దేవతగా తలచి పూజలు చేయడం ప్రారంభించారు.
నగరంలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వాసవి మాత ఆత్మార్పణ దినం కార్యక్రమం ఈరోజు వైభవంగా జరిగింది. ఉదయం వేకువజామున నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష అభిషేకాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కె శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈరోజు కన్యకా పరమేశ్వరి అమ్మవారిగా అవతరించిన రోజు అని ప్రతి ఏటా ఈ రోజున అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. అమ్మవారికి ఈరోజు బంగారు చీరతో అలంకరించడం జరిగిందన్నారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆత్మార్పణ దివసం సందర్భంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదే రోజు వాసవి అమ్మవారు కన్యకగా పరమేశ్వరిగా ఉద్భవించినటువంటి రోజు ఈరోజు. మరి ఈరోజు చాలా పవిత్రమైన దినంగా అందరూ భావిస్తూ ఉంటాం. ఈరోజు ఉదయం నుంచి కూడా అమ్మవారి ఆలయంలో సుప్రభాత సేవ మొదలుకొని ఇప్పుడే అభిషేకం అయిన తర్వాత అమ్మవారి యొక్క సువర్ణ కవచాలంకృత వజ్ర కిరీట సహిత శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దివ్య దర్శనం ఇప్పుడే ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఇంత మంచి చక్కని అవకాశం ఈ విజయనగరంలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. మా గౌరవ అధ్యక్షులు శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారి ఆధ్వర్యంలో అధ్యక్షులు నారాయణ శ్రీనివాస్ గారు మరియు పాలక మండలి సభ్యుల యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, అలాగే వాసవి హోమం, పూర్ణాహుతి, సాయంకాలం అమ్మవారికి పౌలింపు సేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారి ఆలయంలో జరుగుతూ ఉంటాయి. ఇవి కాకుండా మిగతా సేవా కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా మన అమ్మవారి ఆలయంలో చేస్తూ ఉంటాం. మరి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారిని సేవించి ఆమె కృపకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ మరొకసారి ఆలయం తరపున పాలక మండలి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని సెంచురియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజు సూచించారు. నగరంలోని మహారాజా కళాశాలలో ట్రెండ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ సైన్స్ అకాడమీస్ ఆధ్వర్యంలో లెక్చర్ వర్క్షాప్ ప్రారంభమైంది. ఈరోజు రేపు ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణితంలోని మెలకువలను సాధించే ఇలాంటి వర్క్షాప్లు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. వీటిని వినియోగించుకోవాలని సూచించారు. మహారాజా కళాశాల ప్రిన్సిపల్ సాంబశివరావు మాట్లాడుతూ మ్యాథమెటిక్స్ వర్క్షాప్ను ఘనంగా నిర్వహించడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులకు ఇది ఒక చక్కటి అవకాశమని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మహారాజా కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సైన్స్ అకాడమీ బెంగళూరు వారి సౌజన్యంతో విజయనగరం మహారాజా కళాశాలలో 2 రోజులు అనగా 31 జనవరి మరియు ఫిబ్రవరి 1 తారీఖుల్లో మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ వారిచే ఆర్గనైజ్ చేయబడుతున్న ట్రెండ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అనే కార్యశాల వర్క్షాప్ నందు పాల్గొనడానికి వివిధ యూనివర్సిటీస్, ఆంధ్ర యూనివర్సిటీ, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం, జేఎన్టీ యూనివర్సిటీ విజయనగరం, ఆదిత్య యూనివర్సిటీ కాకినాడ 2 రోజులు 4 సెషన్స్ ద్వారా ఇది విద్యార్థులు, అధ్యాపకులు సద్వినియోగం చేసుకుంటారని మహారాజా కాలేజ్ ప్రిన్సిపల్గా ప్రొఫెసర్ ఎం సాంబశివరావుగా నేను కోరుకుంటున్నాను. HR person is there, went to recruit some people. The students of all branches gathered there to secure a job. He was asking several questions. Nobody is able to answer. Finally, he decided to put 2 questions. If somebody answers, he wants to select. Then people are waiting. He said, I'll ask you 2 simple questions. People are waiting. There are engineers, there are mathematicians, applied mathematicians, other scientists, medicos, business management people and all. Then the HR person was asking, A is equal to B, B is equal to C, what is the relation between A and C? What is the answer?
భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు 2025ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా పాటిస్తూ జిల్లాలో ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెల్లడించారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలను భాగస్వాములను చేస్తూ ప్రతి నెల ఒక్కో అంశంపై కార్యక్రమాలు చేపట్టేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సహకార అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ఈ నెల 29వ తేదీన వెలువడిందని, అదే రోజు సాయంత్రం నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిందని విజయనగరం తహసీల్దార్ కూర్మనాథరావు తెలిపారు. ఈ రోజు ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలన్నారు. ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందన్నారు. ఇప్పటికే రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయడం జరిగిందని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి గురించి గ్రామ రెవెన్యూ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలను ఆర్టీఓ, టీఎస్పీ పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. మహారాజా సంస్కృత కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో మొత్తం 1900 ఉపాధ్యాయులు ఓట్లు ఉన్నాయన్నారు. వారు ఈ నెల 29/1/2025న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ టీచర్స్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎంసీసీ కూడా అమల్లోకి రావడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని గ్రామాల్లో గ్రామ రెవెన్యూ అధికారులకి ఎంసీసీని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా వాళ్ళకి ఆదేశాలు కూడా జారీ చేసి ఉన్నాము. అయితే ఎక్కడెక్కడైతే హోర్డింగ్స్ కానీ ఏవైనా స్టాచ్యూస్ కానీ ఉంటే అన్మాస్క్ చేయవలసిందిగా వాళ్ళకి తెలపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రెవెన్యూ డివిజనల్ అధికారి వారు, డిఎస్పీ గారు మరియు నేను పోలింగ్ స్టేషన్ని తనిఖీ చేయడం జరిగింది. విజయనగరం మండలంకి సంబంధించి మనకి మొత్తం 3 పోలింగ్ స్టేషన్లు సాంస్కృతిక కళాశాలలోని మనం 3 పోలింగ్ స్టేషన్లు పెట్టడం జరిగింది. ఈ 67, 68, 69 పోలింగ్ స్టేషన్లలో మొత్తం మనకి 1900 ఓటర్లు నమోదు కాబడి ఉన్నవి. అయితే నిన్న ఈరోజు ఏమైనా ఉంటే కొత్త ఓటర్లు ఇంకా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి వాటిని కూడా మేము స్వీకరించడం జరుగుతుంది. అయితే ఈ 1900 ఓటర్లు కూడా మనకి 67 పోలింగ్ స్టేషన్లో 816, 68 పోలింగ్ స్టేషన్లో 1025, 69 పోలింగ్ స్టేషన్లో 146 మందిని ఇప్పటి వరకు పోలింగ్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. వాటి ప్రకారంగా మొత్తం అందరికీ సకల సౌకర్యాలు కల్పించడానికి ఈరోజు రెవెన్యూ డివిజనల్ అధికారి వారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ వాటర్ ఫెసిలిటీసు, టాయిలెట్ ఫెసిలిటీసు, ఏఎంఎఫ్, బిఎంఎఫ్ మెయిన్ ఎష్యూర్డ్ మినిమం ఫెసిలిటీసు, బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము కల్పించడానికి ఈరోజు ఇన్స్పెక్ట్ చేసి దానికి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరుగుతుంది. విజయనగరం ఎంపీడీఓ తిరుపతి నాయుడు విధి నిర్వహణలో ఎన్నో రకాలైన సేవలను అందించారని బొబ్బిలి మాజీ శాసనసభ్యులు షమ్మంగి వెంకటచిన అప్పలనాయుడు అన్నారు. తిరుపతి నాయుడు పదవీ విరమణ కార్యక్రమాన్ని విజయనగరం ఎంపీడీఓ కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి నాయుడు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగం చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేశారన్నారు. సౌమ్య స్వభావం, ఉన్నత విలువలు కల వ్యక్తి తిరుపతి నాయుడు అని అన్నారు. విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు మాట్లాడుతూ విజయనగరం మండలానికి ఆయన ఎంతగానో కృషి చేశారన్నారు. కార్యక్రమాల్లో ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఎంపీడీఓ సిబ్బంది, సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వారి సామర్థ్యాన్ని ఉపయోగించి వారి ప్రజలకు సరైన సేవలు అందించి సమాజానికి ఉపయోగపడేటట్టు చేయాలంటే ఫస్ట్ ఆ అధికారికి ఉండవలసిన మొదట లక్షణం క్రింద స్థాయిలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి 100% స్వేచ్ఛనివ్వాలి, స్వాతంత్ర్యాన్ని ఇవ్వాలి. ప్రతి పనిలో కూడా క్రింద స్థాయి ఉద్యోగులు చేస్తున్నప్పుడు సూక్ష్మ స్థాయిలో వాళ్ళని పర్యవేక్షించాలనుకోవటం, ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఉద్యోగం విషయంలో కలుగు చేసుకోవడం అంటే
ఆ క్రింద స్థాయి ఉద్యోగులు వారు సమర్థవంతంగా పనిచేయకుండా అడ్డుపడడం అన్నదే నా అభిప్రాయం. అయితే ఎప్పుడైనా సరే ఈ ప్రపంచంలో చూడండి, ఎక్కడైనా సరే ఒక ఉన్నత స్థాయి ఉద్యోగి సమర్థవంతంగా క్రింద స్థాయిలో ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారంటే, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉంది అంటే వారికి పూర్తి స్థాయి ఆ స్వేచ్ఛను ఇవ్వటం వల్లే ఆ రకమైన ఫలితాలు సాధించడం జరుగుతుంది. అటువంటి పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చి ఈ మండలంలో ఆ క్రింద స్థాయి ఉద్యోగులతో ప్రజలకు సరైన సేవలు అందించి ఈ మండల అభివృద్ధికి కృషి చేయడంలో తిరుపతి నాయుడు గారు ముందుంటారని గర్వంగా ఈ సందర్భంగా తిరుపతి నాయుడు గారి గురించి చెప్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగం చేయగలుగుతాడా అనేది నాకు ఉండే సందేహం అన్నమాట. అయితే ఎప్పుడు ఏ ఒక్కరికి కూడా మాట కాయించకుండా, తను మాట పడకుండా ఈరోజు పదవి విరమణ, ఉద్యోగ విరమణ చేసినటువంటి పరిస్థితుల్లో మీ అందరి తాలూకా అభిమానం చూస్తుంటే ఆయన ఎంత బాగా ఇక్కడ సర్వీస్ చేశాడు అనేది నాకు అర్థమవుతుంది. మరి ఈరోజు మన మధ్యలో లేకపోయినా కీర్తిశేషులు ఎడ్ల రమణమూర్తి గారు ఎంపీపీగా ఉండగా అప్పుడు ఈ విజయనగరంలో వేసి తనని నేను పరిచయం చేయడం జరిగింది. ఈరోజు అంతకంటే నాకు ఒక మంచి మిత్రుడు, ఎంపీపీ సభాధ్యక్షుడు అయినటువంటి మీ ఎంపీపీ గారు, మరి ఆయన ఎంత మిత్రుడు, ఈయన కూడా అంతకంటే ఎక్కువ మిత్రుడు. ఆయన సమస్యల్లో ఇవాళ పదవి విరమణ చేయడం కూడా చాలా ఆనందదాయకమని ఆయన, నేను వచ్చిన తర్వాత ముందే మాట్లాడిన నాకు మీరందరూ వినుంటారు. నేను వచ్చిన తర్వాత ఆయన ప్రతి మాట కూడా అది తిరుపతి నాయుడికి వర్తిస్తుందని చెప్పి, మరి అదంతా కూడా ఆయన బంధువుగానే కాకుండా మాకందరికి కూడా అది గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, ఇంతమంది ప్రామాభిమానాలతో మిషన్ వాత్సల్య కార్యక్రమం కింద బాలల సంక్షేమం పరిరక్షణ కోసం గ్రామ స్థాయిలో సర్పంచ్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. జిల్లా స్థాయి బాలల పరిరక్షణ కమిటీ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయి కమిటీలో మహిళా పోలీస్ కన్వీనర్గా ఉంటారని, పంచాయతీ సభ్యులు, ఉపాధ్యాయులు, ఎన్జీఓలు, ఆరోగ్య వర్కర్స్ తదితరులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. గ్రామస్థాయి సమావేశాల్లో అనాథ పిల్లల్ని, స్కూల్ డ్రాప్అవుట్స్ను గుర్తించాలన్నారు. బాల్య వివాహాలు, ట్రాఫికింగ్, దోపిడీ తదితర అంశాలపై చర్చించాలని అన్నారు. బాలల హక్కుల సంరక్షణపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, నైపుణ్య శిక్షణలు, కెరీర్ కౌన్సిలింగ్ తదితర కార్యక్రమాలు నిర్వహించి పునరావాసం కల్పించాలని తెలిపారు. బాధ్యత కావాలి, మీరు చెప్తే కాదు, ప్రజలు ఏంటంటే మీరు చెప్తే ఇంత ఇన్ఫర్మేషన్ చెప్తే ఉంటారు, చేయవలసిన బాధ్యత కావాలి. కానీ మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని మా విషయం కూడా ఇది అయిపోయిన తర్వాత రెగ్యులర్ గా మనం మండల లెవెల్లో పెడతారా, మీ ఎస్ఎస్ఓలు బిల్లు కలిసి పెడతారా, మండల లెవెల్ ఎమర్జెన్సీ క్యాంపెయిన్ కానీ, లేదంటే మనకు కొన్నాళ్ళ కేసు మనకి డేటా వచ్చి ఎక్కడ మనకి ఎక్కువ ఈ కేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ లో ఎక్కువ మోర్ కాన్సన్ట్రేట్ చేసుకుని అవేర్నెస్ క్యాంపులు పెట్టున్నారు. అలా ఆలోచన రాకూడదు, పేరెంట్స్ రాకూడదు, పిల్లలకి రాకూడదు. ఎర్లీ మ్యారేజ్ అనే ఆలోచన రాలేకుండా చేయవలసిన కార్యక్రమం మనం చేపట్టాలి. దానికి మీరు ఎన్ని డిపార్ట్మెంట్ ఒక గట్టిగా ప్లానింగ్ అవసరం. అలాగే అట్రాసిటీస్, చైల్డ్స్ మీద అట్రాసిటీస్ ఇప్పుడు నా దగ్గర జరిగిన తర్వాత అయితే కంప్లీట్ ఎస్పీ గారి పూర్తి కాన్సన్ట్రేట్ చేశారు. లాస్ట్ పూర్తి వచ్చి అయితే మనకు చైల్డ్స్ మీద అట్రాసిటీ అయితే లేదు. ఫస్ట్ లో స్టార్టింగ్ చూడాలని ఎక్కువ ఇన్సిడెంట్ జరిగింది మనసుగా. ఆ తర్వాత లేదు. ఎస్పీ గారు అయితే అనుష్లో చాలా సీరియస్ ఉన్నారు, చాలా వాచ్ పెట్టారని మేము రెగ్యులర్ డిస్కస్ చేస్తూ ఉంటాము. సో మనకి అటువంటి ఇన్సిడెంట్స్ కూడా మనం ఏంటంటే జీరో చేసేస్తాం. రేట్గా పెట్టవలసింది దీనికి కావాల్సిన ఏంటంటే మనం తీసుకుని ప్రికాషన్ అనిస్తారు. అవేర్నెస్ చేయాలి. అవేర్నెస్ ఇది తక్కువ అన్న భావన కలగాలి. లేదా ఇది జరిగింది, ఇది శిక్ష ఉంటుంది, ఇది ఫలితం ఎలా ఉంటుంది అన్న భయం కలగాలి. రెండు ఉంటే ఎటువంటి జరుగుతుంది ఉంటే ఆయనకు కూడా కావాలంటే అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి. ఓకే, మీ ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి మీరు ఏ గ్రామాలు ఉన్నాయో ఎక్కడైతే ఈ చైల్డ్స్ గర్ల్స్ సెంటర్ దగ్గర డేటా ఉన్నా లేదా కలెక్ట్ చేసుకోండి. ఇంకా తక్కువ గ్రామాల వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్.
రాజకీయ పార్టీలు మోడల్ కోడ్ పాటించాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం. పెన్షన్లు పెంచిన ఘనత చంద్రబాబుదేనన్న మంత్రి కొండపల్లి. బడిపంతుల ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తున్న నిరుద్యోగులు. ఆశల పల్లకీలో ఎదురు చూస్తున్న డిఎస్సి అభ్యర్థులపై వాజీ ప్రత్యేక కథనం. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.